ఒకవైపు ఉపాధ్యాయులు రోడ్డెక్కుతూ ఉన్నారు. సచివాలయ ఉద్యోగులు రోడ్డెక్కుతూ ఉన్నారు. ఉద్యోగులు రోడ్డెక్కడానికి సిద్ధపడుతూ ఉన్నారు. మాకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చండి, మా హక్కులు నెరవేర్చండి అని చెప్పి రకరకాల డిమాండ్లతో. అయితే అట్ ద సేమ్ టైం పంచాయతీల్లో సంస్కరణల పేరుతో చంద్రబాబు నాయుడు గారి సర్కారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. పంచాయతీల అంటే కార్యదర్శుల పునర్వ్యవస్థీకరించుకుంటూ మరికొన్ని విలీనం చేసుకుంటూ మొత్తం మీద ఈ పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి వీళ్ళను 3 గ్రేడ్లుగా డివైడ్ చేసుకుంటూ గ్రేడ్ 3 వాళ్ళ పే స్కేల్స్ని తగ్గించారు. బేసిక్ పేని వాళ్ళ పే స్కేల్, పంచాయతీ కార్యదర్శుల పే స్కేల్ గతంలో 28,280 ఉంటే, అంటే 28,280 నుండి 89,720 రూపాయల వరకు ఉండేది, అంటే మినిమం మ్యాక్సిమం. దాన్ని 25,220 నుంచి, అంటే 3,000 రూపాయల నుంచి 9,000 రూపాయల వరకు తగ్గించారు. పంచాయతీ కార్యదర్శుల జీతాలు తగ్గించారు. అదేంటి ఎక్కడైనా పెంచుతారు, ఇదేం తగ్గించారు అనుకుంటారు? అవును, తగ్గించారు. ఆ మేరకు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఒక జీవో కూడా ఇచ్చింది. ఆ మేరకు వాళ్ళు ఒక జీవో కూడా ఇచ్చారు. పంచాయతీ కార్యదర్శుల పే స్కేల్ తగ్గించుకుంటూ జీవో నంబర్ 91. సో అందులో సవరణలు చేసి పంచాయతీ కార్యదర్శుల పే స్కేల్ తగ్గించారు. సో ఈ సవరణలు ఉపసంహరించుకోవాలని వాళ్ళు డిమాండ్ చేశారు. లేకపోతే రోడ్డు ఎక్కడం తప్ప మాకు వేరే మార్గం లేదు అని వాళ్ళు ప్రభుత్వానికైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఇక వీళ్ళు రోడ్డు ఎక్కుతారట. అసలు రోడ్డు ఎక్కని సెక్షన్ ఏదో చూపించండి మీరు. అదిగో ఈ సెక్షన్ రోడ్డు ఎక్కలేదు అనేది ఒకటి చూపెట్టండి.